జేసీబీ నడుస్తుందని ఇక్కడ వస్తే ఇక్కడ జేసీబీ పన్నుకు తగిలింది. పన్ను కలితే విగ్రహం వెళ్తుందని సైడ్లకు తీపించినాము. వెంకటేశ్వర విగ్రహమే అని మాకు ఎంతో దూరం పోతాము. పెద్ద మాకు గుడి కావాలి, ఇక్కడనే వెళ్ళినందుకు మాత్రము అనుకుంటున్నాం. ఫస్ట్ మీరే చూసారా? మేమే చూసినాం సార్. జేసీబీ తలగానే రాయనుకురా మరి విగ్రహమే స్వామి. అంటే కొద్దిగా వాళ్ళకు డ్యామేజ్ కూడా అయింది. సరే ఇది మా విగ్రహం సైడ్ పోటీ మొత్తం తీపించాం. ఇటు అటు 4 దిక్కులకే జేసీబీ దొరికినాక మెల్లమెల్ల తీసి బయటకు పెట్టాము. బయటకు పెట్టినాక మట్టి ఉంటే డబ్బులతో వాటర్ ఇచ్చి విగ్రహాన్ని కడిగి పురాతన కాలంలో టెంపుల్ ఉన్నాయి ఇక్కడ. ఊరే మొత్తం ఏరియా మొత్తం మంది మేము రావడానికి కారణం ఉంది. మాది ఇక్కడ అయ్యప్పది గుడి దగ్గరనే మాది సన్నిధానము. మేము ఇప్పుడు మధ్యాహ్నం టైం బీచ్ టైం కాబట్టి ఇటు వస్తుంటాం అనమాట. మధ్యాహ్నం అట్లా ఆ విధంగా వచ్చినాం. అయితే కుమారస్వామి ఒకటి ఆశ్రమం నిర్మిస్తామని చెప్పి స్వామి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి రండి స్వామి అని చెప్పి మాకు అందరినీ రిక్వెస్ట్ చేసిండు. దానివల్ల మేము కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చినాం అందరం. స్వామిలో పక్కనే కొబ్బరికాయలు కొట్టి ఇటు వస్తుంటే జేసీబీ నడుస్తున్నాడు. ఇది ఎంత బడ్జెట్ అంటే మాకు నేను కూడా గ్రామ పంచాయతీ వార్డు మేర కాబట్టి చూచారేమో గ్రామ పంచాయతీ కదా అని అనుకుంటున్నాం. అంతలోపడే జేసీబీ పడితే పందాలిగినాడు. అరే ఏందబ్బా అని మేము జేసీబీ వచ్చి 4 దిక్కులు తీసి బయట తీసి వాటర్ వేసి కడిగి మేము ఇక్కడ పూజ చేసిన జరిగింది. మొత్తం ఏరియా మొత్తం అక్కడమాదే. ఈ వెంకటరామల ఈ ఏరియా కూడా మొత్తం మన శివాలయం సంబంధించిన ల్యాండ్ అయ్యి స్వామి అంతా మొత్తం మన దేవతల విగ్రహాలు తోగుతా ఉంటాయి వెళ్తా ఉంటాయి అని చెప్పి మన గట్టి నమ్మకం స్వామి. నాకు రేపు ఏకాదశి కాబట్టి స్వామి మాకైతే ఏకాదశి రేపు ఉంది కాబట్టి దుర్గమ్మకు మా ఊరికి చేసుకున్న మహాపుణ్యం స్వామి. మా ఊరికి చేసుకున్న మహాపుణ్యం అనుకుంటాం స్వామి. మేము ఎంతో సంతోషపడతాం స్వామి. ఎందుకంటే ఇక్కడ మేము దూరం పోవాల్సి వస్తుంది ఏకాదశి అంటే. ఈ రోజు సాక్షాత్తు మహేశ్వరాలనే మన వెంకటేశ్వరం నిలిచిందంటే మాకు దొరికిన మహా అదృష్టం. మేము అయ్యప్ప స్వామి ఎంతో పుణ్యం చేసుకుని మాకు కనిపించిన అని చెప్పి అదే అనుకుంటాం స్వామి.